ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం నేను చెప్పడానికైనా మీరు వినడానికైనా కష్టంగానే ఉంటుంది, కానీ ఇది రానున్న రోజుల్లో జరగబోతున్న విషయం. పరిశుద్ధ గ్రంథం చెప్పిన విషయం. లక్షల మంది యూదుల రక్తం నేలపాలు అవ్వబోతున్న సమయం. ఒకప్పుడు చరిత్రలో అదే జరిగింది. హిట్లర్ 1933లో అధికారంలోకి వచ్చాడు. యుద్ధం మొదలవడానికి ముందు నుంచే అతను యూదులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం మొదలు పెట్టాడు. వారి పౌరసత్వాన్ని రద్దు చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాల నుండి తొలగించాడు. వారి వ్యాపారాలను లాక్కున్నాడు. జర్మన్లతో యూదులు పెళ్లి చేసుకోకుండా చట్టం చేశాడు. ఈ కాలంలో అతని ముఖ్య ఉద్దేశం యూదులను సమాజం నుండి వేరు చేసి వారిని హింసించి దేశం విడిచి పారిపోయేలా చేయడం. 1939లో జర్మనీ పోలాండ్ పై దాడి చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. యుద్ధం హిట్లర్ కు ఒక పెద్ద అవకాశంగా మారింది. ప్రపంచ దేశాల దృష్టి అంతా యుద్ధం, సైనిక దాడుల మీద ఉంది. ఈ గందరగోళం మధ్య హిట్లర్ తెర వెనుక తన అసలు ప్రణాళిక అయిన యూదుల సమూల నాశనాన్ని అమలు చేయడం మొదలు పెట్టాడు. యుద్ధం జరుగుతుండడంతో బయట ప్రపంచానికి లోపల ఏం జరుగుతుందో పూర్తిగా తెలిసే అవకాశం లేకుండా పోయింది. యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ హిట్లర్ యూదులను కేవలం దేశం నుండి వెళ్లగొట్టడమే కాకుండా వారిని పూర్తిగా భూమి మీద నుండే తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనికే వాళ్ళు ది ఫైనల్ సొల్యూషన్, తుది పరిష్కారం అని పేరు పెట్టుకున్నారు. ఈ ప్రణాళిక ప్రకారమే కాన్సంట్రేషన్ క్యాంపులు, గ్యాస్ ఛాంబర్లు నిర్మించి లక్షలాది మంది యూదులను వ్యవస్థీకృతంగా చంపటం మొదలుపెట్టాడు. యుద్ధంలో జర్మనీ తూర్పు యూరోప్ లోని పోలాండ్, ఉక్రెయిన్ వంటి అనేక దేశాలను ఆక్రమించింది. ఆ దేశాలలో కోట్లాది మంది యూదులు నివసించేవారు. వారందరూ ఇప్పుడు హిట్లర్ నియంత్రణలోకి వచ్చారు. దీంతో వారిని పట్టుకొని క్యాంపులకు తరలించడం అతనికి చాలా సులభమైంది. 1945లో అమెరికా, బ్రిటన్, రష్యా వంటి మిత్ర రాజ్యాల సైన్యాలు జర్మనీని ఓడించి కాన్సంట్రేషన్ క్యాంపులను విడిపించే వరకు ఈ నరమేధం కొనసాగుతూనే ఉంది. ఆ సైనికులు క్యాంపులలోని శవాల గుట్టలు, అస్థిపంజరాల్లా బ్రతికున్న మనుషులు లాంటి భయంకరమైన దృశ్యాలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పుడే ఈ కిరాతకం యొక్క పూర్తి స్వరూపం ప్రపంచానికి తెలిసింది. కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం లేకపోతే హిట్లర్ యూదుల హక్కులను కాలరాసి వారిని దేశం నుండి తరిమేసి ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద ఎత్తున, ఇంత క్రూరంగా 60 లక్షల మందిని చంపడం బహుశా సాధ్యమయ్యేది కాదేమో. యుద్ధమే అతనికి ఆ అవకాశాన్ని ఇచ్చింది. ఆ అవకాశంతో యూదులను ఇళ్ల నుండి గెంటేసి నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇరుకైన గదుల్లో ఆహారం, నీళ్లు లేకుండా బంధించారు. అక్కడ వ్యాధులతో, ఆకలితో లక్షలాది మంది చనిపోయారు. బ్రతికి ఉన్న వారిని పశువులను తరలించినట్లు గూడ్స్ రైల్లో కుక్కి కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించారు. అక్కడ వారిని బానిసల కన్నా హీనంగా చూస్తూ రోజుకు 12 నుండి 14 గంటల కఠినమైన పని చేయించేవారు. సరైన తిండి లేక చిత్రహింసలకు గురై చాలా మంది అక్కడే చనిపోయారు.